నమస్తే. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల టూర్ల పేరుతో జనంలోకి వెళ్తున్నటువంటి జగన్ ఇక పార్టీ డిజిటల్ మీడియాపై కూడా దృష్టి పెట్టారు. మరోవైపు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ విషయంలో కూడా కపిల్ సాహును తీసుకున్నట్లు కూడా వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ గెలుపు వెనుక మాస్టర్ మైండ్ కపిల్ సాహు ఉన్నాడని తెలుస్తుంది. సో అందులో భాగంగా ఆయనను పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా అతి త్వరలో వైసీపీకి నియమిస్తారన్నది కూడా వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దానికి తోడు ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలను వైఎస్ జగన్ ప్రతినిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ అక్టోబర్లో జరగబోయేటువంటి ఎన్నికలకు ఇటు క్యాడర్ను సిద్ధం చేస్తూ కూడా సభలు సమావేశాల పేరుతో ప్రతి ఒక్కరిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక సోషల్ మీడియా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందుగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినా కూడా కేసుల పేరుతో వేధించడమే కాకుండా ఏకంగా జైల్లో పెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఏపీలో కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కేవలం వాళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి కంటెంట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి మాత్రమే ప్రజల్లోకి చేరవేసే విధంగా, అదేవిధంగా వైసీపీ నేతలు పెట్టేటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారని కూడా వైసీపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే నిన్న తాడేపల్లిలో తన నివాసంలో ఒక కీలక నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ముఖ్యంగా సాంకేతిక టెక్నాలజీని కూడా పార్టీకి పార్టీకి యాడ్ చేయబోతున్నారు. టెక్నాలజీతో ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ యుగంలో పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే ఎక్కువగా ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియానే ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వెబ్సైట్లు కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి ప్రసారం చేసేటువంటి కథనాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో డిజిటల్ మీడియా విషయంలో చాలా స్ట్రాంగ్గా పార్టీకి స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలని కూడా జగన్ భావిస్తున్నటువంటి తరుణంలో ఒక కీలక నిర్ణయం నిన్న తాడేపల్లిలో వెలువరించారు. ఇది కార్యకర్తలకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలకు కూడా అనుసంధానం ఉండే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఆ నిర్ణయం విషయానికి వస్తే నిన్న వైసీపీ ఎంపీలతో సమావేశమైనటువంటి జగన్ ఆ తర్వాత ఒక యాప్ను ఆవిష్కరించారు. జగన్ 2.0 సూపర్ యాప్ పేరుతో ఒక యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ప్రధాన ఉద్దేశం, ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు తమపై టీడీపీ కూటమి ప్రభుత్వం వేధించేటువంటి విషయంలో కావచ్చు, అన్నింటిని కూడా అందులో షేర్ చేయవచ్చు అన్నది ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా వైసీపీ కీలక నేతలు జరిగే జగన్ మొదలు వైసీపీ నేతలందరి ప్రెస్ మీట్లు కావచ్చు, ఆ సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఆ లైవ్ లింక్స్ అని కూడా ఇందులో ఉంటాయి. దాంతోపాటు టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగం నిర్వహిస్తుందని కూడా పదే వైసీపీ నేతలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ కూడా వచ్చేటువంటి ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడితే జగన్ 2.0 కాస్త వేరుగా ఉంటుంది, ఖచ్చితంగా వేధించిన వారికి ఒక్కొక్కరికి సినిమా చూపిస్తారని కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రెడ్ బుక్ అయినా రాసుకోండి, ఏదైనా పేరు అనుకోండి, కానీ వాళ్ళ పేర్లు మాత్రం రాసుకోండి, తర్వాత వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెడదామని కూడా చెప్పుకొచ్చారు. అందులో భాగంగా డిజిటల్ డైరీ పేరుతో వైసీపీ ఒక డైరీని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరినైతే కార్యకర్తలను కూటమి నేతలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు అందులో ఇప్పటి వరకు నమోదవుతున్నాయి. సో ఆ డిజిటల్ డైరీని కూడా ఈ జగన్ 2.0 సూపర్ యాప్కు అనుసంధానం చేయబోతున్నారు. సో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు కావచ్చు, కూటమి నేతలు పెట్టేటువంటి అక్రమ కేసులు కావచ్చు, డైరెక్ట్గా నేతలతో రాష్ట్ర స్థాయి నేతలతో కూడా వాళ్ళు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ జగన్ సూపర్ యాప్ వల్ల లాభాలను కనుక చూసుకుంటే కార్యకర్తలకు, నాయకులకు మధ్య ప్రత్యక్ష అనుసంధానం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది క్షేత్రస్థాయి క్యాడర్కు డిజిటల్గా అండగా నిలుస్తుంది, కార్యకర్తలకు రక్షణ, భరోసా కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. కార్యకర్తలపై జరిగే రాజకీయ వేధింపులు, అక్రమ కేసులను రికార్డ్ చేయడానికి ఇందులో ప్రత్యేక డిజిటల్ డైరీ ఉంటుంది. వేధింపులకు గురైన కార్యకర్తలు నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేసి పార్టీ నుండి సహాయం పొందవచ్చు. ఇక ప్రత్యక్ష సమాచార మార్పిడి, గ్రామ పార్టీ ముఖ్య నాయకులతో కార్యకర్తలు నిరంతరం అనుసంధానమై ఉంటారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రజలు సమస్యలు నేరుగా పంచుకోవచ్చు అన్నది మరొక
మరొక విషయంగా చెప్పుకోవచ్చు అధికారిక అప్డేట్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పార్టీ మీటింగ్స్, ప్రెస్ మీట్స్, ముఖ్యమైన కార్యక్రమాలు మరియు అధికారిక ప్రకటనలు లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్త సులభంగా తెలుసుకోవచ్చు అనేది కూడా మరొక అప్డేట్గానే చూసుకుంటే, ఇక నిర్భయ వేదిక పార్టీ కార్యకర్తలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా సొంత కంటెంట్ ప్రచారం ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైసీపీ కంటెంట్ను తొలగించడం లేదా అడ్డుకోవడం వంటి జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సొంతంగా ఈ యాప్ను అభివృద్ధి చేసిందని కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో ఇందులో పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను ఎవరు డిలీట్ చేయడానికి ఆస్కారం ఉండదు, అటువంటి పరిస్థితిలో ఉత్పన్న కావు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇది వైసీపీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, వైసీపీ అంటే వాళ్ళే దీన్ని హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళ కంటెంట్ అందులో పోస్ట్ చేసినటువంటి వాటిని డిలీట్ చేసినటువంటి ఆస్కారం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత వైసీపీ క్యాడర్ కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయాలంటే కొంత ఇప్పుడు కేసుల భయం వారిని వెంటాడుతుంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వ సమస్యలపై గలం విప్పినా కూడా, ప్రజా సమస్యలపై గలం విప్పినా కూడా కేసులు, వేధింపులతో కూడా కూటమి ప్రభుత్వం నెట్టుకొని వస్తుంది. సో ఈ యాప్ వల్ల అటువంటి పరిస్థితులు ఏవి ఉత్పన్నం కావు అని కూడా డైరెక్ట్గా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఏ పోస్ట్ అయితే ఉందో వైసీపీ కీలక నేతలకు వాళ్ళు చూస్తారు. సో దానికి సొల్యూషన్ కూడా వాళ్ళు చూస్తారని కూడా ఈ యాప్లో చాలా స్పష్టంగా చెప్పుకొస్తున్నారు. సో దీనివల్ల కొంత నష్టం కూడా ఉందనేది కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా కొంత నష్టం అనేది ఉంటుంది. సో ఇందులో కేవలం వైసీపీ కార్యకర్తలే కాదు, టీడీపీ కార్యకర్తలు, కూటమి అంటే టీడీపీ సానుభూతి పరులు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసినటువంటి అవకాశం ఉంది. సో దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం కూడా వైసీపీ ఏదైతే సూపర్ 2.0 యాప్ను అంటే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళపై ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం డిజిటల్ మీడియాతో టెక్నాలజీని వైసీపీకి అనుసంధానం చేస్తూ జగన్ ముందుకెళ్తున్నారు. 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది.